నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. సాంకేతికత సాయంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌకే పిఎస్ఎల్వి. దీనినే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఈ వెహికల్ ద్వారా అంతరిక్షానికి ఉపగ్రహాలను పంపిస్తుంటారు. ఈ పిఎస్ఎల్వి అత్యంత విశ్వసనీయమైన నౌక. 23 సంవత్సరాలలో 100కు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. గతంలో చరిత్రాత్మకమైన విజయాలు నమోదు చేసిన చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటివన్నీ పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ప్రయోగించినవే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పిఎస్ఎల్విని మొదటిసారి 1993లో ప్రయోగించింది. 2023 నాటికి మొత్తం 60 వెహికల్స్ ద్వారా ఉపగ్రహాలని అంతరిక్షానికి చేరవేర్చాయి. 2016 జూన్ 22న చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. పిఎస్ఎల్వి C-34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి ఒకే యాత్రలో అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించి రికార్డు సృష్టించింది ఇస్రో. పిఎస్ఎల్వి ద్వారా కక్షలో ప్రవేశపెట్టే ఉపగ్రహాల బరువు సుమారుగా 1425 కిలోల నుండి 1750 కిలోల వరకు ఉంటుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున ఇస్రో దేశ ప్రజలకు తీపి కబురును అందించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుండి ఉదయం 9:10 ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని తీసుకుని పిఎస్ఎల్వి వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతమైనట్లుగా ఇస్రో ప్రకటించింది. రాకెట్ 22 నిమిషాల ప్రయాణం తర్వాత 650 కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. అనంతరం పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 ప్రయోగం నిర్వహించేందుకు వీలుగా రాకెట్ 4వ ఇంజిన్ను మండించి దాని కక్షను 350 కిలోమీటర్స్కి తగ్గించారు. ఈ మాడ్యూల్లో కేరళకు చెందిన LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థినులు తయారు చేసిన VSAT-తో పాటు ఫ్యూయల్ సెల్, సిలికాన్ ఆధారిత అత్యంత శక్తివంతమైన బ్యాటరీ, రేడియో శాటిలైట్ సర్వీస్ వంటి నూతన సాంకేతికత ఆధారంగా పనిచేసే 10 పరికరాలు ఉంటాయి. ఇవి సమాచారాన్ని సేకరించడమే కాకుండా వాటితో పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తాయి. వీటిలో ముఖ్యంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన ఫ్యూయల్ సెల్ కీలకమైనది. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్కు రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరు అవసరం. ఆ అవసరాన్ని ఫ్యూయల్ సెల్ తీరుస్తుందని ఇస్రో భావిస్తోంది. ఇక ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. గతంలో 2021లో నాసా ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఇదే లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం భారత్ కావడం విశేషం. పిఎస్ఎల్వి C-58 విజయాన్ని ఉద్దేశించి ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ 2024లో 12 నుంచి 14 ప్రయోగాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ప్రధానంగా గగనయాన్ సంబంధిత మానవరహిత పరీక్షలను చేపట్టనున్నామని, ఇస్రోకు 2024 అనేది గగనయాన్ సంవత్సరం అని అన్నారు. ఈ ఏడాది కనీసం 2 అబాట్ మిషన్లు చేపడతామన్నారు. ఇక మానవ సహిత గగనయాన్ యాత్రను ఇస్రో 2025లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విజయంపై శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో దేశాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తున్నందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. వీరితో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.